నా పేరు కృష్ణమాచార్యులండి. నేను పిఠాపురం పాదగాయ దేవస్థానంలో వైష్ణవ పురోహితుడిని. ఇక్కడ వైష్ణవ పురోహితం అంటే ఏంటి అని అంటే, సాధారణంగా మాతో కొన్ని వర్ణాల వారు, కాపు వారు, అలాగే కాపు సామాజిక వర్గం వారు, పద్మశాలి సామాజిక వర్గం వారు, అగ్నికుల క్షత్రియులు, అలాగే చాలా వరకు వర్ణాల వారు మాతో తీర్థ విధులు అంటే వారి యొక్క పితృదేవతలు ఎవరైనా గతిస్తే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వారు కార్యక్రమాలు చేయించుకుంటారు. అయితే అలా కార్యక్రమాలు చేయించుకునేవారు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గయా క్షేత్రంలో విష్ణు పాదాలు ఉన్నాయి కదండి, మేము చక్కగా అక్కడ మా యొక్క తీర్థ విధి, మా పితృదేవతలు పిండ ప్రదానం చేస్తామని అంటారు. అంటే సరే అని వాళ్ళని లోపలే తీసుకెళ్తాం. దేవాలయ టికెట్ 100 రూపాయలు తీసి లోపలే తీసుకెళ్తాం. లోపలే తీసుకెళ్తే లోపల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న స్మార్త పురోహితులు, ప్రైవేటు పురోహిత సంఘము, ఉమా కుకుటేశ్వర స్వామి బ్రాహ్మణ సమాఖ్య వారు మమ్మల్ని అడ్డగించి బయటికి పంపించేస్తున్నారు. ఈ విషయంలో ఈవో గారి ప్రమేయం లేదు, అర్చకుల ప్రమేయం లేదు, కేవలం ఒక ప్రైవేటు సంఘం యొక్క ప్రమేయం ఉంది. నేనేమడుగుతున్నానంటే, అయ్యా మీరు మీ యజమానులతో, మీ యొక్క సంప్రదాయ పరులతో 100 రూపాయల టికెట్ తీస్తున్నారు, మా యొక్క సంప్రదాయ పరులతో మేము 100 రూపాయల టికెట్ తీస్తున్నాం. అక్కడ ఉన్న విష్ణు పాదాల దగ్గర వైష్ణవ పురోహితుడు విష్ణు సాంప్రదాయ పరులకి తీర్థ విధులు చేయిస్తుంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి? మీ పొట్ట కొడుతున్నావా? మీ సంప్రదాయంలో ఉన్న కార్యక్రమాలు చేస్తున్నావా? మీ పొట్ట కొడుతున్నావా? విష్ణు పాదాల దగ్గర వైష్ణవ పురోహితుడు తీర్థ విధి చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగాం. మీరు ఇక్కడికి రాకూడదు, ఇది ఆచారం కాదు అని అన్నారు. సరే, ఇది ఆచారం కాదు కదా, ఈ ఆచారం కాదు అని చెప్పి దేవాలయ శాసనాల్లో ఏమైనా ఉందా? ఎండోమెంట్ ఏమన్నా, దేవస్థానం ఏమన్నా రూల్ పాస్ చేసిందా? సమాధానం లేదు. మరి నన్ను ఎందుకు రానియడం లేదు? ఇక్కడ ఉన్నది విష్ణు పురోహితులు ఇద్దరం, నేను సంతోష్ కుమార్ ఆచార్యుల వారు. మా ఇద్దరిని పలానా ఈ బ్రాహ్మణ సమైక్య తోటి పురోహితులుగా మమ్మల్ని అంగీకరించినప్పుడు హిందూ సమాజాన్ని ఏ రకంగా అంగీకరిస్తుంది? హిందూ సమాజాన్ని ఏ రకంగా అంగీకరిస్తుంది? తోటి పురోహితుడి మీద నువ్వు మా వారిని కాదు, మా సంప్రదాయం కాదు అని చెప్పేసి వివక్షత చూపిస్తూ, అంటరానితనం చూపిస్తూ మమ్మల్ని దేవాలయం నుంచి బయటికి నెట్టి మమ్మల్ని అవమానించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? వీళ్ళు ప్రైవేటు పురోహిత సంఘం ఒక భక్తుడికి తను దేవాలయంలో తన సాంప్రదాయ ప్రకారం తీర్థ విధి చేసుకునే అవకాశం లేనప్పుడు దేవాలయంలో సమవర్తన అనే విధానం ఎక్కడ వస్తుంది? దేవాలయం వీళ్ళ పరమా? కాదు, దేవాలయం అందరి పరం. భగవంతుడు శివకేశవ భేదం లేకుండా భగవంతుడు అందరి పరం అవ్వాలి. నీ సంప్రదాయాలు నువ్వు చేయవయ్యా, నా సంప్రదాయం నేను చేస్తా. నీ సంప్రదాయంలో నేను వేలుపెట్టినప్పుడు నన్ను వివక్షత అంతరాంతరం చూపిస్తూ నన్ను ఎలా బయట పంపిస్తావయ్యా నువ్వు అని అడిగితే సమాధానం లేదు కదా. నువ్వు పురోహితుడే కాదు, నువ్వు బ్రాహ్మణుడివే కాదు, నువ్వు బ్రాహ్మణైతే ఝంజం తెచ్చేసుకుంటా అన్నాడు ఒక పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషికి రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సమైక్యలో చాలా మంది నాయకులు వంత పాడుతున్నారు. ఏమని? బ్రాహ్మణ్యం అంటే ఇదేనా? అయ్యా, మేము మీలాగా పురోహితులం, మేము తీర్థ విధులు చేసుకుని మేము మా కుటుంబాలు పోషించుకోవాలి. మీరు నమశివాయ అంటే నేను నమో నారాయణాయ అని బతికేవాడిని. నా మీద ఈ రకంగా వివక్ష చూపించడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం? అయ్యా, ఈ విషయంలో మరి మేము బ్రాహ్మణ కానప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి వారు వారాహి యాత్ర కానీ ఏ విధమైన యాత్ర కానీ చేసినా కానీ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. మరి ఆశీస్సులు తీసుకున్న ఆలయంలో ఉంది చాత్తాద శ్రీ వైష్ణవ అర్చక పురోహితులు. వారికి పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ముందుగా దీవించింది మా చాత్తాద శ్రీ వైష్ణవ పురోహితులు మాత్రమే. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న నరసింహ క్షేత్రాలు పెంచలకోన గాని, యాదగిరిగుట్ట గాని, అహోబిలం గాని చాత్తాద శ్రీ వైష్ణవ పురోహితులు అన్ని చోట్ల వారి యొక్క సేవలు అందిస్తూనే ఉన్నారు. మరి మేము బ్రాహ్మణం కాకుండా వీరు ఎందుకు సేవలు అందిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని మేము అనరాని మాటలు అన్నట్టు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అన్నట్టు వీళ్ళు ఎందుకు అబద్ధ పుకార్లు పుట్టిస్తున్నారు?
అంతమంది బ్రాహ్మణుల్లో ఒక ఇద్దరు పురోహితులు మీకు ఎక్కువైపోయారా? మీ పొట్టలు మేమేం కొట్టట్లేదు, మా సంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటున్నామే. ఈ వివక్షత ఏంటి? నేను ప్రశ్నిస్తున్నాను, నా బాధను మీకు వ్యక్తపరుస్తున్నాను. అయ్యా, ఈ వివక్షత ఏంటి అని ప్రశ్నిస్తే మేము దేవాలయంలో చేయకూడని పనులు చేస్తున్నట్టు చెప్తున్నారు. మేము ఇక్కడ ఒక్క మాట అడుగుతానండి. దేవాలయంలో మేము చేయకూడని పనులు ఎవరు చేసినా దేవాలయ ప్రవేశం ఉండకూడదు. కానీ మీరు చూపించిన ఆరోపణకి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం చూపించారా ఇప్పటి వరకు? మేము ఏమన్నా అనుచితమైన కార్యక్రమాలు అక్కడ చేశామనడానికి ఆ సాక్ష్యం చూపించారా? మేము విష్ణు పురోహితుడు, విష్ణు సంప్రదాయపరుని అక్కడ కూర్చోబెట్టి విష్ణు పురోహితుడు అక్కడ తీర్థవిధి చేస్తే అది దేవాలయం. మేమేమన్నా లోపలికి వెళ్ళి అభిషేకాలు చేశామా, కుంకుమ పూజలు చేశామా? లేదంటే గనక మీ యొక్క క్రతువుల్లో మేమేమన్నా వేలు పెట్టామా? మీలాగే కదా నేను కూడా మీ పక్కనే కదా కూర్చుని నేను కార్యక్రమం చేసుకున్నాను. అలాంటిది మా మీద చాత్తాల శ్రీ వైష్ణవ అర్చక బ్రాహ్మణ పురోహితుల మీద ఎందుకండి ఈ వివక్ష? ఏం పాపం చేశామండి? ఒకరు వచ్చి అంటారు, ఒక శ్రీమూర్తి వారు అలాంటి వారు ఇలాంటి వారు. అమ్మా, మీకు సత్యం తెలియదు. మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి రాజ్యాధికారం రావాలని చెప్పి ఆశీర్వదించింది మేమేనమ్మా, చాత్తాల శ్రీ వైష్ణవ పురోహితులం అమ్మా. అలాంటి మా మీద ఈ వివక్షత ఏంటమ్మా? హిందూ ధర్మంలో అంటరానితనం ఉండకూడదు, వివక్షత ఉండకూడదు, భగవంతుడు అందరి బలం కావాలని చెప్పేసి రామానుజుడి యొక్క మార్గంలో నచ్చినవాడు చాత్తాల శ్రీ వైష్ణవుడు. అలాంటి చాత్తాల శ్రీ వైష్ణవుడికి దేవాలయంలో తనకు తీర్థవిధి చేసుకోవడానికి తనకు అవకాశం లేదయ్యా. ఎంత దారుణమో ఆలోచించండి అయ్యా. వైష్ణవ సంప్రదాయంలో పితృకర్మలు చేసుకునే ప్రతి ఒక్క హిందువు, ముఖ్యంగా ఆయా కులాల వాళ్ళు, కమ్మవారు, కాపువారు, రెడ్డివారు, పద్మశాలీలు, అగ్నికుల క్షత్రియులు అందరూ ఆలోచించండి. 100 రూపాయలు పెట్టి మీరు ఈ దేవాలయంకి వచ్చి పెద్ద ప్రధాన టికెట్ తీసుకున్నప్పుడు మీరు మాత్రమే కోనేరు దగ్గర ఎందుకు చేయించుకోవాలి? మిగతా వాళ్ళందరూ ఆ యొక్క పురోహిత సంఘం వాళ్ళందరూ లోపల విష్ణుపాదాల దగ్గర ఎందుకు చేయించుకోవాలి? ఇది వివక్షత కాదా? భక్తుల మీద చూపిస్తున్న వివక్షత కాదా? ఈ వివక్షతని మేము ప్రశ్నిస్తాం. ఇది హిందూ సమాజం మీద చూపిస్తున్న వివక్షత, ఒక వర్గం చూపిస్తున్న వివక్షత. ఈ వర్గాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ వివక్షత ఉండకూడదని చెప్తున్నాం. ఈ వివక్షత, ఈ వర్గ వైషమ్యం, ఈ వివక్షత అంతరాంతరం దేవాలయ వ్యవస్థలో సమభావన, సమవర్తన. భగవంతుడు అందరి పరం అవ్వాల్సిందే. భగవంతుడు వైదిక క్రతువులు, ఆయా సంప్రదాయపరులు వైదిక క్రతువులు వాళ్ళు చేసుకోవాల్సిందే. మీరెవరండి? మీకున్న అధికారం ఏంటండి దేవాలయం మీద? ఏమన్నా శాసనాలు ఉంటే చూపించండి. అదేమంటే అర్ధబలం చూపిస్తారా, అంగబలం చూపిస్తారా? ఏమిటండి ఈ న్యాయం? ఈ అన్యాయం ఏమిటండి? ఇద్దరు పురోహితులు మీకు బరువైపోయినప్పుడు హిందూ సమాజాన్ని మీరు ఎలా అంగీకరిస్తారండి? తోటి పురోహిడే ఇద్దరు పురోహితులు మీకు వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళ తీర్థ విధులు చేసుకుంటే లోపల మేము అనుచితమైన పనులు చేసామని, అనుచిత పనులు చేసినప్పుడు మీరు సాక్ష్యాలు ఏమైపోయినాయండి? ఇదే ఆచారం. నిన్న వారు అంటున్నారండి, ఆచారం సంప్రదాయం. మేము ఇక్కడ ఆచారం గురించి మాట్లాడుతున్నామండి. ఏమండి, తోటి పురోహితుడిని అంగీకరించిన ఆచారం అదేం ఆచారం అండి? సరే, మీరు అంతగా ఆచారం గురించి మాట్లాడితే మరి మీరు ఈ గత కొంతకాలం క్రితం అదే పాదగయ దేవస్థానంలో ఒక ముస్లిము లోపల శివుడికి పాలాభిషేకం చేసినప్పుడు మీరెందుకు విధులు బహిష్కరించలేదండి? ఇప్పుడు ఎందుకు రాలేదండి ఈ రాజకీయ నాయకులు, ఈ ఫలానా పండితులు మొత్తం అందరూ ఎందుకు రాలేదు? అంటే లోపల సమస్య వస్తే మాత్రం మూస్తారా? బయట ఒక పురోహితుడు మీకు ఎక్కువైపోయాడా? వర్గవైషమ్యం చూపిస్తారా? వివక్షత చూపిస్తారా? ఏమండి, ఇది ఎక్కడ న్యాయం అండి? హిందూ సంఘాల వారు, అయ్యా హిందూ సంఘాల వారు చూడండి, ఒక హిందూ సమాజంలో ఒక వర్గం ఇంకొక వర్గం మీద చూపిస్తున్న వివక్షతను చూడండి. మీ చోట మీరు ప్రశ్నించండి. అలాగే విష్ణు సంప్రదాయ పద్ధతిలో పితృకర్మలు చేసుకునే ప్రతి ఒక్క హిందువు కూడా చూడండి. ఇది నేను కులం కోసం పోరాడటం లేదు, ఇది మేము కులం కోసం పోరాడటం లేదు. దేవాలయంలో సమాన హక్కులు అందరికీ ఉండాలి, భగవంతుడు సమానంగా అందరికీ చెందాలి అనే భావజాలం మాది. మరి మీది ఏ భావజాలం? మీది ఏ భావజాలం? మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పగలరా? అలాగే
దయచేసి ఈ విషయంలో గౌరవమైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు సనాతన ధర్మం అని చెప్పేసి చక్కగా నెత్తి మీద పెట్టుకుని చక్కగా అందరికీ ధర్మం అందరికీ ఇదవ్వాలని చెప్పేసి పోరాడుతున్న మన పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. అయ్యా, మా చాత్తాద శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సమాజకి మేము అన్ని రకాలుగా వెనకబడిపోయి ఉన్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను మేము పడరాని పాటలు పడుతున్నాము. మా మీద ఈ వివక్షలు ఇంకెంత కాలం? మమ్మల్ని కరుణించండి. సనాతన ధర్మంలో మేము రామానుజుడి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రతి వాణి భగవంతుడి పరం చేసి హరినామస్మరణ చేస్తూ చక్కగా ఊళ్ళు తిరుగుతూ భగవంతుడిని అందరి పరం చేసే సంకల్పం మాది. ఆ సంకల్పంతో కంకణం కట్టుకున్న మా మీద వివక్షతని మేము చాలా బాధ కలుగుతుంది. ఆ బాధ కలుగుతున్న దాన్ని మీ ముందు మీడియా మిత్రుల ముందు వ్యక్తపరుస్తున్నాము. మీ వ్యక్తపరుస్తున్న దాన్ని మీ వరకు వెళ్తుంది. మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన సమక్షంలో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మా శాతాద శ్రీ వైష్ణవ అర్చక బ్రాహ్మణ పురోహితులకి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకుంది. కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు. ఈ వివక్షత మీద, ఈ అంటరానితనం మీద, వీళ్ళ చూపించే వర్గ వైషమ్యం మీద మా పోరాటం ఆగదు. అదే దాసు. జై శ్రీమన్నారాయణ.